అరే ఈత వస్తుందారా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ అండి. నాకు తిండి అంటే ఇష్టం అండి. నువ్వు వండుకుంటాను, మేము పోము. పైన మస్తు లేరా స్వామి, అందులో పైన పెట్టాము. చైర్ వద్దంటే కూడా ఏదో వాడు తీసుకొని వచ్చింది, అయితే సామాన్ వాటప్ చేస్తారు మమ్మల్ని. ఇదో వీడు అవసరానికి నా బాటిల్ కూడా తీ కావాల్సి, బాటిల్ కూడా నా బాటిల్ కూడా బ్యాక్ సైడ్. పూజ ఏడుస్తుంది. అవు కదా తీసిందా లేట్ క్యాండిడేట్ సెకండ్ దుప్పటి నన్ను వదిలి వెళ్ళిపో మాకు. అమ్మ యాదికి వస్తుంది. ఈడ ఉండలేకపోతున్నా, అమ్మ యాదికి వస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ ఆశ్చర్యం చేసిన మావనే. ఫ్రెండ్స్ ఇటు ఉమ్మిచ్చి అందరికి చూస్తున్నాడు. నీ వేడ మ్యాక్సిమం కూర్చున్నాయి, చుక్కలు చూపిస్తా మరా.
ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా. రండి రే. అబ్బో దీనికే ఈడవాడు ఏ హీరో హీరో. టిఫిన్ కోసం ఆగినాం ఇక్కడ. దోశ దోశ అమావాస్య. ఎగ్ వెజ్ బాగుందా శేఖర్? వీడియో కోసం ఉందా చెప్తాను మేము తింటామే తిన్నాక నాకు దమ్ముంటే అందుకే ఎగ్ చెప్తున్నా. ఈడ కార్ల నిన్ను కంట్రోల్ చేయాలంటే వీడియోనే కంట్రోల్ పట్టుకున్నా. అరే వానికి ఏమి ఆ చెయ్యి కంటుతుంది అన్నట్టు పెడుతున్నావు. మనకి ఏదో ఒకటి ఆయన అనుకుంటాను ఇప్పుడు ఇంక ఎగ్గు వస్తుందో రాదని. అరే మరి ఇంత మొన్నటి వరకు బాగుంటుంది కదా ఇంత ఆశగా తయారని. నువ్వేంద్రా రే వద్దొద్దు. తిరుమలేష్కి డ్రైవింగ్ ఇచ్చిండు ఫ్రెండ్స్ మా తోపు డ్రైవర్. కొత్త డ్రైవర్ వచ్చిండు శంకర్. మీ అమ్మాయికి సీటు అయితే సరిపోదు కండ్రే. శంకర్ బ్రో మెల్లవండ్రీ అరపోదారా మెల్లగానా శంకరనా. ఎగ్జాక్ట్ గా మనం విజయవాడలో అయితే ఉన్నాము. విజయవాడ కనిపిస్తుంది కదా ప్రకాశం బ్యారేజ్ అండ్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాం. ఆ పక్కనే ఇంకోటి కొత్తగా కడుతున్నారు బ్రిడ్జి, కానీ మనం ఇది పాత బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏదో ట్రైన్ వెళ్తుంది, మనం ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్తున్నాము. స్పెషల్ మనం ఓకే డన్. వెనకాల ఎందుకు పట్టుకుంటున్నాడు? అరే మళ్ళీ 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 అరే మీరు కొద్దిగా ఆగండి రా. అరే శేఖర్ నీవు కూడా అట్లా చేస్తున్నావు కదా. పెరుగు కంపల్సరీ ఉంటుంది రాజా.
తీసుకురా 1/2 లీటర్ తీసుకో. మూతి అన్నారా? అరే ఫోన్ తిరుమలేసా ఏమొచ్చినారా? క్యాష్ కదా పాల ఏం పాలు అవి? కుక్క పాల. లక్ష్మణ్ క్యాష్ ఏం లేదు నా దగ్గర. అరే నా పర్సులో చూడు ముందర అది ల్యాప్టాప్ కాడ. నా దగ్గర బ్యాగులు చిల్లర ఉన్నారు, మొత్తం చిల్లర ఉన్నారు. అవును అన్ని కానీ తెచ్చినాను, ఒక చిల్లర కూడా దిగవేంద్రా. టీ షర్ట్ ముందర వద్దాం చేద్దాం 20. అరే ఆయన చెప్తే ఆగిరా అన్నిటి పాలు తీసుకో పెట్టు. అంటే నాకు బరిగాడు కొడుకులు పోతే సావా తింటారు. ఎందుకురా శేఖన్నారే సగం పాలు అన్ని పాలు ఇప్పుడు ఛాయకు వేస్ట్ అవుతాయి అని చెప్తున్నా నేను. చాయనే తీసి బాటిల్ పోసి పెట్టుకున్నాను లేదా మళ్ళీ అట్లుంటుందా? తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పాలు కొన్ని తీసుకొని ఫస్ట్ తాగుతాం, తర్వాత చాయ్ తాగుతాం. చూసిన నేను చూసిన శేఖర్ చెప్తూనే ఉండు, వాడు వేస్తూనే ఉండు చాయ్. ఈయనకి ఎంత వచ్చరా ఈయనకి? శేఖర్ ఏంటి అసలు ఇంకే రా. ఓకే చాయ్ ఎక్స్పర్ట్ పెట్టుకొని ప్రొఫెసర్ లాగా చేస్తూనే ఉన్నాడు. చాయ్ ఎక్కువ మంచి చేస్తానే మంచి చూస్తున్నారా? అదేమో ముగ్గు వస్తుండ్రా, భూమి పూజ చేస్తున్నట్లు. ఎందుకు వేస్తున్నా అంటే గెలుపుతున్నాడు శేఖర్, అయిపోయిన దాన్ని మళ్ళీ గెలుపుతున్నాడు వెనకాల. ఇది ఎందుకట్లా? ఇది ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఏమంటారు జాలి పడగట్టే జాలి లేదు కాబట్టి ఈరోజు మన ఈ యొక్క జాలి జాలి లేదు కాబట్టి పడవలు పెడుతున్నాం. మాత్రం తాగన బాగా గుంత చేస్తాడు బాగా చేస్తాడు. అది అట్టి అంటారా? చాయ్ పత్తా కింద అడుగున అన్నది. స్పూన్ లేదా? దిగుతలే ఆగరా ఇదే ఇక అమ్మ. అరే అదే అట్లే ఉంటుంది, అందుకే మొత్తం కడగా అని చెప్పిన ఖర్చు ఆడయ్యా. అది దారంలాగా పడుతుంది, అది రాదురా వదిలేరా. గారికి రసిగుడా కసికో గలాగా సరి సరసుడా రాయల మాపుకే జరి జరా తీరి తీరి చరా చలియ చలియ ఇష్క సమానం చలియ చలియ ఇష్క దివానం చలియ చలియ ఇష్క సమానం చలియ చలియ హవతి గంగా నిజంగా అరే నీకు స్విమ్మింగ్ వస్తుందా? ఫస్ట్
కాశేఖర్ ఆయనకి ఈత వస్తాయి రాదా? ఈత వస్తుందారా? ఏంద్రా అరే అనిపిస్తుంది కదా, ఇదంతా కూడా గోదావరి రివర్. ఆ గోదావరి రివర్ ఎక్కడనంటే మనం ఎగ్జాక్ట్గా రాజమండ్రిలో ఉన్నటువంటి మనకు ఫేమస్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ దగ్గర వచ్చేసి ఇక్కడ జలకాలాడినాం కొద్దిసేపు మేము మా ఫ్రెండ్స్ అంతా. ఏదో ఉన్నాడు చూడవాడు ఎంత చక్కగా కూర్చున్నాడు, మంచిగా నీట్గా ఫ్రెష్ అప్ అయ్యి. ఫస్ట్ వచ్చినప్పుడు వాటర్ చూడంగానే అందరం షాకాను. అంతా ఎర్ర సముద్రం టైప్ ఉంది. కానీ గోదావరి నీళ్ళు కొంచెం ఎర్రనే ఉంటాయి కదా, అది తెలియక మనోనియాళ్ళు అంతా అంటే అవి కూడా చేంజ్ అవుతాయి. కానీ మార్చ్ ఏప్రిల్ ఆ నెలలో అయితే ఆటోమేటిక్గా కొంచెం అంటే బ్లూ టైప్ అట్లా వస్తాయి. కానీ మామూలుగా ఎక్కడైనా సరే గోదావరి నది ఎర్రగానే ఉంటుంది. ఇప్పుడు అలా కనిపిస్తుంది కదా, అదా బ్రిడ్జ్ చూడండి కదా, కింద వాటరు, పైన ట్రైను, ఆ పైన తర్వాత ఏంది మన రోడ్వే. ఇది ఒకటి తక్కువైందంట. మొత్తానికి మా స్నానాలు అవన్నీ అయితే ఫ్రెష్గా మొత్తం జలకాలు ఆడి మేము స్టార్ట్ అవుతాము. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికనంటే ఇక్కడనే మనకు రాజమండ్రిలో మనకు రాధాకృష్ణ హోమ్ ఉంది కదా, ఆ హోమ్ విజిట్ చేసుకొని ఇంకేమైనా ప్రదేశాలు ఉంటే చూసి వెళ్తాము అంతే కదా. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు టిఫిన్, ఇది ఓవర్ అనిపిస్తుంది వద్దులే కానీ టిఫిన్ చేసుకొని వెళ్ళిపోవడం. మనము పైకి వెళ్దాము. ఇంకొకటి ఏంటంటే ఈ ప్లేస్ నేను మామూలుగా ఫస్ట్ పూజ వాళ్ళు టూర్ వెళ్ళినప్పుడు చూసింటి, బాగుండే. అక్కడ నుంచి సేమ్ అదే స్టిల్లో ఫోటో దిగి మళ్ళీ పూజకు లక్ష్మణ్ భాయ్. చాలా దూరం అయితే ప్రయాణం చేసినాం. అయితే మనము అన్నం వండుకోవాలి కాబట్టి కాలుతుంది. కొంచెం మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, మీద పడితే అబ్బా నీకన్నా. ఇప్పుడు మిగతా గంజి వచ్చిన తర్వాత మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఉడికినట్లయితే తిందాం, ఉడకనట్లయితే చూద్దాం. ఎందుకంటే చాలామంది బ్యాచిలర్స్ మేబీ చాలామంది ఇట్లా రూమ్లలో వండుకొని ఉంటారు. ఎంత క్వాంటిటీ అనేది మాకు కూడా తెలియదు, డైరెక్ట్ వేసేసినాం. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ఉంచాలో మాకు తెలియదు కానీ ఉంచుతున్నాం. ఇక్కడ చూడరాయి అదే వినిది రవిని రావాలని నీకు ఇస్తేవాడు వాడిని తిప్పుతలేను. బాగా దగ్గర మటన్ గోంగూరలాగా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మేము ఆంధ్రాలో అయితే ఏంటిది పాస్తా గోంగూర అండ్ బనానా టమాటా పప్పు సాంబార్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అరే సంబంధం ఏంటిరా మనకు? అంటే నీలో వేగం అందంతో చేయాలి.
వంగుడు వంగుడు పాట పాడుకోనాట పెట్టాలి ఒళ్ళు నెంబర్ కనిపెట్టాలి ఒళ్ళు నెంబర్ కనిపెట్టాలి 150 సంబల్ కనిపెట్టాలి సంబల్ కనిపెట్టాలి నీ నంబరు నా సంబరు ఓ కుంభకోణంలా నీపై వాలే నీ వచ్చి టూపై వాలే నీ వచ్చి నీపై వాలిందే వచ్చి టూపై వాలే వచ్చి త్రీపై వాలే వచ్చి టూపై వాలిందే నీళ్ళు పోయకుండా ఇదే ఇదే అటు ఓకే 5 గ్లాసులు అయితే మస్తు అయితే లాస్ట్ ఓకే వేస్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వేయాల్సిన ఐటమ్ కొంచెం ఆగురా నిన్నలాగా చేస్తారేమో. కొంచెం ఎక్కువ వేయనా, మస్తు బాగుంటుంది. పాలు ఉంటుంది, లేకపోతే నువ్వు తిననే తినవు మళ్ళీ దాన్ని పడేస్తుంది కదా. కొంచెం వేయనా అన్నా అది జాలగంట రెడీ చేయాలి. కొంచెం వేయనా జాలకంటే తీయగుంటుంది పల్లెటూరు అరే పల్లె సరిపోతుంది. పల్లెటూరు పలాలి ఎందుకు లక్ష్మణ్ నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంది? అరే మీరు ఇంజనీర్లే కదా, బ్రిడ్జ్ ఆడబడే మన దగ్గర జాలిగంట లేదు కాబట్టి ఈ యొక్క కచ్చిపును నానబెట్టి కొంచెం పిండినాం అనుకో, మనం మనకు దెంగుతా ఫస్ట్ ఇది కొంచెం తీసుకురామని మొత్తం పిండిరా ముద్దలాగా. బాగా పిండినట్లయితే చాయ్ కూడా మనకు దిగుతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. మనం వెళ్ళకూడదంటే తొందరగా నానబెట్టాం అనుకోండి. ఇక్కడ చూడువే శంకర్, ఇటు చూడువే, ఇది ఎంత గ్లాస్ కాదు వే. ఓ లక్ష్మణ్ వే, లక్ష్మణ్ వే, ఇక్కడ రావే. లక్ష్మి, ఓ వరలక్ష్మి. అరే ఈ సాల మొత్తంలో ఉంటే అది ఎడదడుతుంది. నీవు కూడా నాకు వే, నన్ను పెట్టివే, నేను అవుతావు. సరే నీవే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వే. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ వాళ్ళ దోస్తుని. లేట్ పట్టుకుని హాయ్ ఫ్రెండ్స్, షాకయ్యారా? నేను మీ ఉప్పల్ వాళ్ళ దోస్తుని. వేసినావు గారు నువ్వు చాలా కదా, చాలాదా? నాకు మ్యారీ గోల్డ్ కావాలి. నీకురా నాకు బొమ్మ కావాలి. బొమ్మ బొమ్మ కూతురు. నాకు పాల బిస్కెట్. మనం 2 బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాం. ఒకటి మిల్క్ బిస్కెట్, ఇంకోటి మ్యారీ గోల్డ్ బిస్కెట్. అయితే ఇందులో మీ ఓటు దేనికి చేస్తారో చెప్పండి. ఇవి 2 తెచ్చిందారా? అనుకున్నా నాకు నచ్చని తెస్తారనుకో, కానీ నాకైతే బాగా నచ్చుతుంది. మనోడు గిన్నెలు కడగానికి ఎక్కడెక్కడ పోతున్నాడు.
లక్ష్మణ్ నేను తింటాను ఎత్తు అట్టుడు నా పూరి అంటే నీకు అంత ఇష్టమా? ఎస్ రా. చిల్లి గవా షార్ట్ వీడియోస్ చేస్తాను. छोटी छोटी नोटी नोटी यारी यारी नाती यारेगा मस्ताना मटन मस्ताना मटन मस्ताना वाले दुष्टा मस्ताना छोटी छोटी मीठी मीठी यारी यारी साकी दुष्टा అరే ఆగండి సైడ్ పడవ పట్టులు అట్టుకున్నాడు పోతున్నారు. ఆడు చూడ తిరుమలేసి గాడు. అరే తిమ్మా ఏ నువ్వు అక్కడ వస్తాయి గుద్దుకుంటావురా నాయన. అమ్మయ్యా శంకర్ అరే మా పడవ అక్కడ వద్దాం శేఖర్ నువ్వు. అరే అరే శేఖర్ అరే నీ తొడితో లేపురా బోటు నీ అమ్మ ఎవరు నువ్వు వాడిది లేదు. వావ్ ఫస్ట్ బాల్ వావ్ నైస్ బ్యాటింగ్ ఆడింది అనమాట విక్రమ్. స్ట్రేట్ గా బౌండరీ అయితే వచ్చింది. స్టెప్ బాల్ అయితే మంచిగా తీసుకున్నాడు. చూద్దాం. గెట్ రెడీ టు ఫేస్ లక్ష్మణ్ టు శంకర్. లక్ష్మణ్ అయితే బ్యాటింగ్ ఆడడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం ఏ విధంగా ఆడతాడు ఎట్లా అని చెప్పేసి. వావ్ నైస్ బ్యాటింగ్. నైస్ షాట్. వావ్ గుడ్ క్యాచ్. అవుట్. నా చేతిలోనే లక్ష్మణ్ అవుట్ అయ్యింది. అద్భుతమైన క్యాచ్, రన్నింగ్ క్యాచ్ చాలా అద్భుతంగా పట్టింది శేఖర్. గుడ్ క్యాచ్ శేఖర్, శేఖర్ గుడ్ క్యాచ్ శేఖర్. ఇట్లా చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ నేనే కామెంట్ చెప్పిన వరకు నాకు కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది. క్యాచ్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది, పట్టేసిన. శేఖర్ క్యాచ్ పట్టిండు. ఫస్ట్ బాల్ వైడ్ తో కాదు, నైస్ కట్ షాట్ ఆడింది అనమాట. వావ్ నైస్ షాట్. స్ట్రేట్ ఫ్రంట్ సైడ్ తిరుమలేష్ గుడ్ ఫీల్డింగ్. నైస్ బౌలింగ్ ఆల్సో, నైస్ బ్యాటింగ్ ఆల్సో. శంకర్ కూడా అద్భుతమైన షాట్ అనమాట అది. చూద్దాం వీళ్ళిద్దరి మధ్య కూడా కాంబినేషన్ బాగుంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకే పల్స బక్క పల్స మంచి మనుషులు. ఓ నైస్ బాల్. అవుట్. తిరుమలేష్ టు శేఖర్. మోక్స్ ఎగ్జైటెడ్ కాంబినేషన్ ఇది. వావ్ నైస్ బ్యాటింగ్. మంచి చక్కటి స్ట్రేట్ డ్రైవ్, కానీ ఎక్కడ వెళ్ళలేదు. బౌండరీ ఇన్సైడ్ లోనే పడ్డది.
అరే పోవాలరా డైవర్ రా ఏకీ షాట్ 6 రన్స్ అట్లా ఉంటుంది మనతో. పెట్టరా అప్పుడు అమలే ఇప్పుడు రసోద్యమాలలో రాత్రులైన పగలని Once a day that I would pray for you, I'd go and misbehave just so you noticed too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. I'm so late, you sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase. సూపర్ అంటే సూపర్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాక్ సైడ్ అది ఏమంటారు ఫ్యాన్ కూలిపోతాయి కదా, ముందు సైడ్ నుంచి కొడతాడు నేను ఈ నుంచే దేనికి సముద్రం దుందుడు వెళ్ళగా దేవుడా. మేము ఉండి టీ చేస్తుంటే దొంగనా కొడుకులు ఇంకా బాత్రూమ్ పోయి వస్తున్నారు. ఇంకా ఇదే ఆర్జడి
ఏదో వాడేదో లక్ష్మణ్ గారు వన్ పార్టీకి వాడు కూర్చుంటే వీడు వాడికి గెలుపుతున్నాడు. సగం సగం కూర్చుంటారు అని అదే వీడియో తీస్తా అది అని బెదిరిస్తున్నాడు. లెట్స్ డూ దిస్ టైప్ ఆఫ్ బిర్యానీ, బొంగులో చికెన్. వెయిటింగ్ టీ కోసం. ఇది వాడిందే మళ్ళీ వాడతారా అమ్మా? ఇది బొంగు ఒకసారి ఇవి కొనుక్కొచ్చుకుంటారా మీరు? ఎట్లుంది బ్రో శేఖర్ బ్రో బొంగులో చికెన్? బొంగులాగా ఉందా? డిఫరెంట్ టేస్ట్. చెప్ శంకర్ హౌ బాగుందా లేదా చెప్పా? బొంగులో బిర్యానీ తక్కువ చేసినారా? సూపర్ ఉంది. చెప్ శేఖర్ బిర్యానీ ఎట్లా చెప్ శేఖర్? బిర్యానీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పరా తింటున్నావు కానీ చెప్పావు కాంప్లిమెంట్.
నైస్. ఇక్కడ నీకు కనిపిస్తుందా మీకు? నీకు ఏమన్నా అంటే ఏదైనా మూవీలో చూసినట్లు జగదేక వీరుడు అతిలోక సుందరి జంబలకిడి పంబల వచ్చి వావ్ ఆ సినిమాలు ఉంటుంది, ఈ సినిమాలు కూడా ఉంటుంది. మళ్ళీ అంజీ సినిమాలో కూడా ఇట్లా ఎక్కుతుంటే పైకి ఎక్కుతుంది. అంజీ సినిమాలో చాలా సినిమాలలో తీసారా ఇది? దారా రైట్ కదా? ఓకే థ్యాంక్ యూ. అరే నా చెప్పులు కొంచెం స్లిప్పింగ్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఈ బండల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. అరే మేము వాల్మీకి కేవ్స్ పోయేటప్పుడు మొత్తం ఇదే ఇట్లనే ఉంటుంది మొత్తం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏయ్ పంచదార చికెన్ ఉడుకుతుంది. చికెన్ లాగా స్టఫ్, చికెన్ లాగా స్టఫ్ అంట. నువ్వు వస్తుంటే వాడు ఇట్లా పెడుతున్నావు, జారిపోతున్నా చేయగలుసుకున్నావు. అదే కదా భయం. లాజిక్ అర్జునుడా The emptiness, hilarious. You think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself.
make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make it. గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా